అభివృద్ధి పరంగా ఏం జరగలేదు, జగన్ నిజంగా ఏం జరగలేదా? ఇప్పుడు వచ్చే రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు బాగుంది. ఇప్పుడు రెడ్డి గారు వచ్చిన తర్వాత సామాన్యుడికి బ్రహ్మాండంగా ఉంది. మేము బ్రహ్మాండంగా బతుకుతాం. గవర్నమెంట్ నిజంగానే బాగుందా మీకు? నిజంగా బాగుంది. అభివృద్ధి పరంగా ఏం జరగలేదు? చూడండి, అభివృద్ధి పరంగా ఏం జరగలేదు అంటున్నారు. డ్రైనేజీలు, రోడ్లు అన్నీ బాగున్నాయి. ఉంటాయి, పోతాయి, మళ్ళీ వేస్తాం. ఇది అంతా మామూలే. ఏంటంటే అభివృద్ధి మాత్రం బాగుంది. ఫిషింగ్ బోట్లు బ్రహ్మాండంగా, బోట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ లేని వాళ్ళకి 60,000, 50,000. ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు అండి. అందరికీ ఎలా పడితే అలా డబ్బులు ఇచ్చేస్తున్నారు, రాష్ట్రానికి అప్పు తెస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అలా కాదండి. మనకి ఎంత ఇస్తానో తెలుగుదేశం ఎంత ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 12,000 ఇచ్చి 1200 ఇచ్చేవారు. 1200 ఇచ్చేవారు. ఇప్పుడు ఎంత అయింది? 3,000 అయింది. సామాన్యుడు ఎలా బతికేస్తాడో బ్రహ్మాండంగా బతికేస్తాం. పిల్లలతో పనులు చదివించే వాళ్ళకి, ఉచ్చారించే వాళ్ళని, చదివించే వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు బ్రహ్మాండంగా చదివించేస్తాం. షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంట? ఏమండి, ఏముండదండి. జగనే, కాంగ్రెస్. తెలుగుదేశం మాత్రం అడ్రస్ ఉండదు. అది మాత్రం ఖాయమే. ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? జగన్ గారి గవర్నమెంట్ గత ప్రభుత్వం మీద చాలా బాగుందండి. మాకు ఈ ప్రభుత్వంలో పెన్షన్ తీసుకున్నందుకు, ఇంకా ప్రతి సంవత్సరం 250 పెరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మేము పెన్షన్ అప్లై చేసినప్పుడు పంచాయతీలోకి వెళ్ళినా సరే ఎవరో పట్టించుకోలేదు మమ్మల్ని. పంచాయతీలో పట్టించుకోలేదు. ఎండిఓ ఆఫీస్లో మాటిమాటికి అప్లికేషన్ పెట్టొచ్చు వాళ్ళని ప్రూఫ్స్ ఉన్నా సరే పెన్షన్ వస్తుంది అని చెప్పేవారు, కానీ వచ్చేది కాదు. కానీ ఈ ప్రభుత్వంలో మాకు జగన్ గారు వచ్చిన వెంటనే పెన్షన్ అప్లై చేయడం, వెంటనే ఇలా అప్లై చేసిన ఒక 2 మంత్స్కి 1 మంత్కి మాకు పెన్షన్ రావడం చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే మా హస్బెండ్ చనిపోయాక 2 years వరకు పెన్షన్ రాలేదండి. కానీ ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు వచ్చాక అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా అప్లై చేయాలో కూడా తెలిసేది కాదు మాకు పెన్షన్ అప్లై చేయాలంటే. ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చాక వాళ్ళే మీకు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంది కదా, మీ హస్బెండ్ చనిపోయారు కదా, మేమే అప్లై చేసేస్తామని చెప్పేసి వాలంటీర్లు మాకు పెన్షన్ అప్లై చేయడం అన్నీ చాలా హ్యాపీగా ఉందండి. అప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో కూడా తెలిసేది కదా మాకు. ఇప్పుడు ఒకవేళ మార్పు వచ్చింది అనుకోండి, టీడీపీ వచ్చింది అనుకోండి, వాలంటీర్లు అప్పుడు ఉండరు కదా, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలంటారు? అప్పుడు ఎలా ఉంటుంది? వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా మేమైతే ఉండాలని అనుకుంటున్నామండి. ఉంటది కూడా. జగన్ గారు వాలంటీర్లు అసలు ఏం చేయట్లేదు పనులు అంటున్నారు. ఎందుకు చేయట్లేదండి? జనాల్లోకి వెళ్ళి చూడే అడగండి, వాలంటీర్లు చేస్తున్నారు లేదో. ఉపయోగపడుతున్నారు వాలంటీర్లు? ఖచ్చితంగానే ఉపయోగపడుతున్నారండి. ఈ రోజు ఏ లబ్ధిదారుడు బయటకు వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏం తెలియకపోయినా పెన్షన్స్ కానీ అన్ని క్యాస్ట్ ఇన్కమ్లు కానీ వాలంటీర్లు చేస్తున్నారు. వాలంటీర్లు మన ఇంటి పిల్లలాగా చూసుకుంటున్నారా? వచ్చి అందరూ చాలా బాగా చూసుకుంటారు. మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఉండాలి, జగన్ గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారు? మేము జగన్ గవర్నమెంటే కావాలండి. జగన్ అన్నే రావాలి, మాకు జగన్ అన్నే కావాలి. జగన్ ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఎందుకు చేయలేదండి? ఎవరు చెయ్యలేదని అనవసరం లేదు. ఆల్రెడీ మనకే అన్నీ కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది మనకే తెలుస్తుంది. ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు నాడు నేడు స్కూల్లోనే కాదు, అమ్మ ఒడిలే కాదు, ఇంత డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్లోనే జరగలేదు. ఎందుకు జగనమ్మ ఎందుకు రావాలనుకుంటున్నారు? చూస్తున్నారు కనుకండి. మాకేమీ లేనంటోళ్ళు బండి ఏమీ లేదు మాకు. ఆయన మరి ఇళ్ళ స్థలాలన్నీ 18,000 అని వేస్తున్నారండి. మరి ఆయన మాకు జగన్ గారే మళ్ళీసారి రావాలండి. పథకాలు అందుతున్నాయి అమ్మ మీకు? అన్నీ అందుతున్నాయండి. అమ్మఒడి అందుతుందండి, 18,000 అందుతున్నాయండి. మా అమ్మాయిల కొట్టువేత డాక్రా అందుతుందండి. మాకు అన్ని బాగున్నాయి. మాకు మళ్ళీ జగన్ గారు రావాలండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అసలు ఉపయోగపడట్లేదు అంటున్నారు. నిజంగానే ఉపయోగపడట్లేదా? ఉపయోగపడుతుందండి. వాలంటీర్ వల్ల కూడా ఉపయోగపడుతుందండి. మాకు వాళ్ళు వచ్చి అన్నీ చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారండి బాబు. మరి మాకు ఇక ఏమి లేని వాళ్ళకి కొంత ఇల్లు లోన్లు ఇవ్వలేదండి, పాత ఇల్లు లోన్లు అండి బాబు. మరి ముక్కుల్లో చెవుల్లో కూడా లేకుండా ఉన్నామండి. మరి చూస్తున్నట్లయితే పింఛన్ అనేది 3,000 చేసుకుంటూ వచ్చాడా? చేశారు. ఏ గవర్నమెంట్ లో చేశారమ్మా ఇలాగా? లేదండి బాబు, ఏ గవర్నమెంట్ చేయలేదండి. ఈ జగన్ గారు చేసినండి. అన్ని వేస్తున్నారండి బాబు. 18,000 వేస్తున్నారు మీకు? వేస్తున్నారండి. ఏ గవర్నమెంట్ లో వేసారు ఇలా 18,000? లేదండి. మీ జీవితంలో 18,000 అకౌంట్ లో ఏ గవర్నమెంట్ వేసిందా? లేదండి. కొడుకులేనే వేస్తున్నారు ఇప్పుడు? కొడుకుల్లో ఈయన చూస్తున్నాడండి, జగన్ గారు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మాకు జగన్ వచ్చే అవకాశం ఉందండి. జగన్ వస్తే బాగుంటుందని మీ బాధ. మాకుందండి. ఆయన నాన్నగారు కానీ ఈయన కానీ తేడా చేయలేదండి. ఈయనే రావాలండి జగన్ గారు. ఎందుకు జగన్ రావాలి? జగన్ ఏం చేయట్లేదు అంటున్నారు. ఆయన వచ్చిన కాడి నుంచి మాకు లోటు లేదండి. అదండి అభివృద్ధి పరంగా ఏం జరగలేదు, జగన్ గవర్నమెంట్లో ఏం జరగలేదు అంటున్నారు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అయ్యమ్మలో ఏమీ జరగలేదండి. కనీసం కార్యకర్తలు కూడా ఏమీ చేయలేదండి. ఈయన ఇంటింటికి వచ్చి మాకు పని చేస్తున్నారండి. పింఛన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందండి. ఎలా ఈయన వచ్చిన కాడి నుంచే అండి. పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది బాబాయ్? మొత్తం 3000 చేసేసారండి. ఏ గవర్నమెంట్లో ఏం చేశారు అలా 3,000? ఏమీ చేయలేదండి. జగన్ గారే చేసాడండి. వాళ్ళ నాన్నగారునే. మరి కొంతమంది ఏమంటున్నారంటే అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్లో ఏం జరిగింది, జగన్ గవర్నమెంట్లో ఏం జరిగింది. ఏం పని అవ్వదు బాబు. ఆడిడు కలిపి మొత్తం పీకేస్తారండి. జగన్ గారు కానీ జగన్తో సార్ మంచోడండి. షర్మిల ఉంది కదా, షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది. ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా జగన్కి ఏమైనా? అదే డౌట్గా ఉంది. కొంచెం అదే తేడా వస్తుంది. సరే మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటావు. రావాలండి. వస్తే ఇంకా బాగుంటుంది అంటారా? బాగుంటుందండి బాబు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా. చాలా బాగున్నాయండి. జగన్ గవర్నమెంట్లో అన్ని బాగానే జరుగుతున్నాయి. అన్ని బంగారులా జరుగుతున్నాయి. పింఛన్ వస్తుందా నీకు? ఆయనకు వస్తుందండి. నాకైతే మాత్రం 50 సంవత్సరాలు ఉండగా 60 సంవత్సరాలు అని చెప్పి డబ్బులే రావట్లేదు. నాకు చేయూత, నాకు డోక్రా కూడా లేదు. చాలా విధంగా బాధపడుతున్నాను. అదనమాట. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. జగన్ ఏం ఓడించడండి, ఓడిపోవడం. పింఛన్ మీకు 3,000 అలా పెంచుకుంటూ వెళ్ళాడు కదా, మంచిగానే ఉపాధి కలిగిద్దా? అన్ని ఉపయోగం జరిగింది, ఇంటింటికి జరిగింది, ఎవరికీ తక్కువ రాలేదు. కాకపోతే నాకు 50 సంవత్సరాలు ఉండగా 60 సంవత్సరాలు రాసి నాకు పెన్షన్ ఎత్తలేదు. పెన్షన్ కాదు, చేయూత ఎత్తలేదు. నాకు జగన్ అంటే మహా ఇష్టం. ఈ పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారు అంటున్నారు, నిజమేనా? అదేం కాదు, జగన్ కరెక్ట్. పవన్ కళ్యాణ్ జనసేన జెండా ఎగిరిద్ది ఇక్కడ అంటున్నాడు. అదేం కాదు, జగన్ సింహం. సింహం సింహం బాగా చేశాడు పని. బాగానే. మళ్ళీ జగన్ రావాలంట. జగనే కావాలి. ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్? ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉందండి. మాకు ఇచ్చారు కానీ గొరుకుల్లో మాకేమి ఇల్లు పట్టాలు ఇచ్చారు అంతేనండి. పథకాలు వచ్చినాయా? పట్టాలు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? అదే పట్టా ఇచ్చారు హామీ పథకం ఇచ్చాడా? అంతే. వచ్చింది కదా, కొంతమంది అది కూడా రావాలా. మీకు అది కూడా వచ్చింది కదా. అది వచ్చిందండి. వస్తాయి, ఇంకా 2 నెలలు టైం ఉంది. ఇంకా 2 నెలలు కోరిక మాకు. ఇంకా 2 నెలలు టైం ఉంది కదా, వస్తాయి. ఇవాళ వచ్చిన మూలానే అది కరపలో ఇచ్చారు. ప్రస్తుతం చూస్తున్నారు కరపలో ఇచ్చారండి. పథకాలు వస్తున్నాయా? పథకాలు పెన్షన్ వస్తుందా? రాలేదండి. పెన్షన్ పింఛన్ వస్తుందండి. ఎంత వస్తుంది? 2,550. ఏ గవర్నమెంట్ లో చూసారమ్మా ఇలాగా ఇవ్వడం పెన్షన్? లేదండి, బాగా చేస్తున్నారండి. ఎంత మంచిగా ఉందా? చాలా బాగా చేస్తున్నారు. ఆ జగన్ అన్న బాగా చేస్తున్నాడు. అది జగన్ గవర్నమెంట్ రావాలంట. మేలే చేసేది ఆయన. అది జగనే రావాలంట. రావాలి. ఎందుకు జగన్ చేయట్లేదంట? చంద్రబాబు నాయుడు వస్తాడంట. ఊటిదే ఎలా అంటున్నారు, మనిషో మాట కాదండి. మాకు ఆ నమ్మకం లేదు. పింఛన్ అనేది మీకు వస్తుందా మంచిగా? మంచిగా అయితే అందరికి ఇస్తున్నారండి. జగన్ రావాలంట. ఆ.